కొంతమంది రాజకీయ నాయకులకు ఏ పార్టీలో ఉన్నా కలిసి రాదు. ఎమ్మెల్యేగా గెలిచిన సర్పంచ్ కంటే దారుణంగా ఉంటుంది కొంతమంది పరిస్థితి. అందులోనూ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నియోజకవర్గాల్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సిందే. వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి సామాజిక వర్గం నేతలు, టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ సామాజిక వర్గం నేతలు ఆధిపత్యం ఉంటుంది. ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాదు. అధికారులు సైతం వారి ఆదేశాలను లైట్ తీసుకొని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకుందాం. కోనేటి ఆదిమూలం చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆదిమూలం 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఆయన మాట చెల్లుబాటు కాలేదు సరికదా, అంతా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనమే నడిచింది. తన నియోజకవర్గం కాకపోయినా చిత్తూరు జిల్లా కావడంతో పెద్దిరెడ్డి చెప్పినట్లు అధికారులు నడుచుకునేవారు. ఆదిమూలం మాత్రం పేరుకు ఎమ్మెల్యేగానే కొనసాగారు. పెద్దిరెడ్డితో విభేదించడంతో ఆయనను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించగా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి దందా నడుస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆదిమూలం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. దాంతో ఆదిమూలం జాతకం అనూహ్యంగా మారిపోయింది. వారం రోజుల తర్వాత ఆయన సత్యవేడు టీడీపీ అభ్యర్థి అయ్యారు. టీడీపీలోని మెజార్టీ గ్రూపులు వ్యతిరేకించిన చంద్రబాబు సునాబీలో ఆయన 3000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నియోజకవర్గంలో పరిస్థితి గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో టీడీపీలోని పరిశీలకుల పేరుతో కొందరు నేతలు పెత్తనం స్టార్ట్ చేశారట. నియోజకవర్గంలో కింగ్ మేకర్లుగా వారు తమ ప్రతాపం చూపిస్తున్నారన్న టాక్ నడుస్తుంది. గ్రావెల్ తరలింపుతో పాటు సహజ వనరుల విషయంలో ఎమ్మెల్యేకి చంద్రశేఖర్ నాయుడికి మధ్య విభేదాలు తలెత్తగా ఆ సమయంలో ఉన్నట్లుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ మండల నాయకురాలు ఓ వీడియో విడుదల చేశారు. తనను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా ఆదిమూలం పలుసార్లు అనుభవించాడని ఆమె ఆరోపించింది. దీంతో వెంటనే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సస్పెండ్ చేయగా ఆ తర్వాత మహిళ తన ఆరోపణలు ఉపసంహరించుకున్నారు. అయితే ఆ కేసు నుంచి బయటపడడానికి సహకరించిన ఒక వర్గం ప్రస్తుతం ఎమ్మెల్యేను తమ గుప్పిట్లో ఉంచుకుందనే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో పరిశీలకులతో పాటు అనేక మంది పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎంతమంది తనపై పెత్తనం చెలాయిస్తారంటూ ఇటీవలే కోనేటి ఆదిమూలం మండిపడ్డారు. కొద్ది రోజులుగా తను పార్టీకి దూరంగా ఉంటే నియోజకవర్గంలో ఎవరు పడితే వాళ్ళు వస్తారా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా పార్టీలో ఉన్న ఇతరులకు పోలీసులు ఎలా సెల్యూట్ కొడతారంటూ నిలదీశారు. ప్రజల ఓట్లతో గెలిచిన తనను కాదని ఒకరు కోఆర్డినేటర్గా మరొకరు పరిశీలకుడిగా చెప్పుకుంటూ నియోజకవర్గంలో పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేసిన వారినే వీరు వెనకేసుకు వస్తున్నారని ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆయన ఆవేదన పట్టించుకునే దారి ఉందా? అలాంటి వాతావరణం ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉందా అనేదే అసలు ప్రశ్న.